అనంతపురం నగరం అనేది ఒక టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది, నాయకత్వం ఉంది. గతంలో చాలా పనులు కూడా చేశారు. జనసేనకి అసలు అనంతపురం ఎందుకు ఇవ్వాలి? మీ డిమాండ్ ఏంటి? మీకున్నటువంటి పాసిబిలిటీ ఏంటంటే ఏం చెప్తారు అసలు? అంటే టీడీపీ సీట్ అన్నది ఏం కాదునా, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇష్టపడే వాళ్ళు, జనసేన పార్టీ ఓటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇవ్వాలి కూడా. ఎక్కడో ఒక చోట కల్పించాలి కాబట్టి ఇది అర్బన్ అయితే బాగుంటుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం మీదే మా జనసేన నాయకులు కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనసేన పార్టీకి అవకాశం ఇస్తేనే బాగుంటుంది. టీడీపీని ఎప్పుడు చూస్తూనే ఉన్నారు, చేశారు. ముందు వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. జనసేన పార్టీని అమితంగా కోరుకుంటున్నారు అనంతపురం ప్రజలు. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు రావాలా, జనసేన పార్టీ జనసేన తరపునే క్యాండిడేట్ ఉండాలన్నది కూడా వాళ్ళు తెలియజేస్తారు. గతంలో పార్టీ ఆవిర్భావం తిరుపతి సభ, అనంతపురంలో సభ పెట్టారు. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేసినని కూడా చెప్పడం జరిగింది. అయితే జనసేనకు ఒక బలమైన పునాది అనంతపురంలో వేశారు. ఇక్కడ పార్టీ కార్యాలయం కూడా స్థాపిస్తామని అప్పుడు ఫౌండేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో క్యాడర్లో కానీ పార్టీలో కానీ ఎట్లాంటి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? మీరు ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు? అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ కానీ ముఖ్యంగా అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆయన ఎప్పుడూ కూడా ఆయన కోరుకుంటారు. అనంతపురం జిల్లాను కరువు జిల్లా అన్నది కాకుండా ఇక్కడ పర్యటించినప్పుడు కానీ, ఇక్కడ విధానాలు తెలుసుకున్నప్పుడు కానీ, అనంతపురం జిల్లా అన్నది మనుషులు మంచోళ్ళు, బాగా ప్రేమిస్తారు. వీళ్ళను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకుంది అన్నట్టుగా కూడా ప్రతి మీటింగ్లో కూడా రాయలసీమ కరువు గురించి కానీ, రాయలసీమలో రావాల్సిన పరిశ్రమల గురించి కానీ, వాటరు ప్రాజెక్టులు నిర్మించాలని కానీ, ముఖ్యంగా వలసలు పోయే వాళ్ళను బెంగళూరు, హైదరాబాదు వలస కూలీలను కానీ వలస పోకుండా ఆపి ఇక్కడే వాళ్ళకు పనులు కల్పించాలని కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ముందు ఖచ్చితంగా చేస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. చాలా రోజులుగా మీరు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లాగే తిరుగుతున్నారు దాదాపుగా. ఈ టీడీపీ నేతలతో కలిసి ఏమైనా జర్నీ చేస్తున్నారా? నాయకులను కలిసారా? ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్? కానీ మీతో కలిసి వచ్చే ఒక పరిస్థితులు ఉన్నాయి అక్కడ? కలిసి వస్తారని అంటే ఇప్పుడు నేను ఓన్లీ మహిళలతో మాత్రమే చేస్తున్నా. తెలుగు మహిళలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారన్నా, ఖచ్చితంగా వాళ్ళు కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు కానీ, లోకల్ క్యాడర్ కానీ ఖచ్చితంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంది. అలానే వాళ్ళకి ఇచ్చిన చోట మా క్యాడర్ కూడా, జనసేన పార్టీ క్యాడర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వేరే నియోజకవర్గాల్లో కానీ ఇక్కడ కానీ అంతా కలిసే పనిచేస్తున్నాం. ఈసారి విజయంలో భాగంగా ఇద్దరి పాత్ర ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అసలు మీరు ఇన్ని రోజులు ఒక గృహిణిగా ఉండి అలా సడన్గా రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఇన్ని రోజులు 12 సంవత్సరాలుగా రెస్టారెంట్స్ చూసుకున్నాను. విజయవాడలో కానీ, ఇక్కడ ఒక 7 years కిందట దినేష్ హోమ్ ఫుడ్స్ అని మేము ఇక్కడ ఒక 5-6 కోట్లతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కరోనా సమయంలో దాన్ని స్టాప్ చేయడం కూడా జరిగింది. 12 సంవత్సరాలు నేను రెస్టారెంట్సే నడిపాను. అలానే ఇప్పుడు రాజకీయాల్లోకి ఇలాంటి పరిపాలనలు చూశాక రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మేము 2020 నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నాం. అయితే మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చే 33% ప్రభుత్వాలు మహిళలకు చట్టసభల్లో స్థానం కల్పించే విధానంలో ఒక మహిళగా నేను వారి అవసరాలను, వారి ఎదుగుదలను, అభివృద్ధిని నేను కోరుకుంటూ మహిళలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ముఖ్యంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా ఏదైతే టీడీపీతో అనుబంధం,
ఎందుకు మీరు జనసేనని ఎంచుకున్నారు అనంతపురం జిల్లా లాంటి చోట? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ ఆయన అధికారం కోల్పోయి నిలబడి 2019లో అధికారం కోల్పోయి నిలబడిన విధానం కానీ ఆయన సిద్ధాంతాలు కానీ వస్తే ప్రజలకు ఇంత స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి ప్రజలకు ఎలాంటి సమస్యలనైనా తీర్చగలడు, ప్రజల కోసమే నిలబడే వ్యక్తిగా మాకు అనిపించి మేము జనసేన పార్టీలోకి వచ్చాము. అంటే జనసేనలో ముందు నుంచి కూడా ఎలాంటి రోల్ పోస్తున్నారు? ఈరోజు ఒక రీజనల్ కోఆర్డినేటర్గా మీరు ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే మీ సేవా కార్యక్రమాలు కానీ ఇవి కానీ పార్టీలో ఎలాంటి యాక్టివిటీస్ మీరు చేసుకుంటూ వస్తున్నారు? 2 సంవత్సరాల కిందట రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించినారు. అప్పటి నుంచి కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ మాకు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించినప్పుడు మహిళా సాధికారత లక్ష్యంగానే మీరు పనిచేయాలి, వాళ్ళ అవేర్నెస్ తేవాలి, కూలీలుగా మిగిలిపోకూడదు, వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఎదిగేలా మీరు ఎలాంటి కార్యక్రమాలైనా నిర్వహించమని మాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేను రైతు కూలీలతో కలిపి 15 ఎకరాలు ఇచ్చి వ్యవసాయం సాగు చేపియడం జరిగింది. అలానే ఇక్కడ మహిళా కార్యాలయంలోనే కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమం కానీ ఈ పెయింటింగు, ఎంబ్రాయిడరీ ఇలాంటి వర్క్లన్నీ నేర్పిస్తూ వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు ఇన్కమ్ వాళ్ళు సృష్టించుకునేలా, ఇంట్లో ఉండి పనిచేసుకునేలా, షాపులు నిర్వహించుకునేలా మేము ప్రత్యేకమైన శిక్షణ జనసేన పార్టీ తరఫున ఈరోజు అనంతపురం జిల్లాలో ఇస్తున్నాము. ఒక 500 మంది దాకా శిక్షణ పొంది వాళ్లకు ఉపాధి కల్పించడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ఇప్పుడు అధికారంలో లేకపోయినా జరుగుతున్నాయి. వచ్చాక కంప్లీట్గా మహిళా సాధికారతే లక్ష్యంగా మేము జనసేన పార్టీ తరఫున పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనసేనలో మీరు ఒక ఎమ్మెల్యే యాస్పిరెంట్గా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు? అంటే ఏంటి అసలు మీ గోల్ ఏంటి? అసలు ఎమ్మెల్యే కావడానికి కారణాలు ఏంటి? ఎమ్మెల్యే అయితే ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే అయ్యాక గవర్నమెంట్ మారాక ఫస్ట్ ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని ప్రజల నుంచి దూరం చేయాలన్న లక్ష్యంతోనే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ పోరాటం చేస్తున్నారన్న. అయితే వైసీపీ అన్నది ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మాత్రం ఇంకా అందరూ వదిలేసి పక్క రాష్ట్రాలకు హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 4 ఏళ్ల కిందట డిగ్రీ పూర్తి చేసిన పిల్లలు కూడా ఇంట్లో పెట్టుకొని కూర్చున్నారు. మేము మాట మంత్రి ద్వారా వెళ్ళినప్పుడు ఏమమ్మా మా పిల్లలను పనులకు పంపించలేము, కష్టపడి మేము పనులు చేస్తున్నాం, మా పిల్లలు జాబులు చేసుకోవాలని కష్టపడి చదివించుకొని ఈరోజు ఇంట్లో పెట్టుకొని వాళ్ళని పనులకు పంపించలేక మేము తెచ్చి పెట్టలేక నరకం చూస్తున్నాము అని కూడా కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది. అధికారంలోకి వచ్చే ముందు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ మాటలు నమ్మి జాబ్లు ఇంతకు ముందు కన్నా అడ్వాన్స్గా ఉంటాయి, ఒక యువత మనకు ముఖ్యమంత్రి అవుతున్నారు అని నమ్మి ఆయనకు ఓటేస్తే ఈరోజు వాళ్ళ పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ బాధలు మేము కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితులు తల్లిదండ్రులకు రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో అభివృద్ధి పదంలో నడవాలంటే ఇప్పుడు మేము మా నాయకులంతా కష్టపడి ఈ వైసీపీని ఆంధ్రప్రదేశ్ నుంచి దూరం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా మేము తెలియజేస్తాం.